ఇప్పుడు మీరన్న ఈ వ్యూహాలన్నిటికి నేను మనం చాలా డెప్త్ గా నేను డిస్కస్ నేను చేస్తాం, మరి అంత ఓపిక ఉందో లేదో నేను జనాలకి అనేది. అభిమన్యుడిని కాదన్నారు ఆయన. ఆయన చాలా సార్లు సందర్భాల్లో చెప్పారు. ఎవరు? ఇట్లాంటి వ్యూహాలన్నిటికీ చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదన్నారు ఆయన. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాల విషయంలో ఒకటి నేను గమనించానండి. ఉం. ఆయన కక్ష సాధింపు చర్యల్ని, లేదంటే ఒక నాకు 6093 ఇచ్చారు కాబట్టి పక్కాడు కూడా ఏదో నెంబర్ ఇచ్చేయాలి అనేది ఆయనకు లాస్. అది సజ్జలంకృష్ణ ఆయనకి లాస్ అయిపోయినా కేంద్రంలో సహకారం ఉంటుంది. ఆ మాట నిజంగా ఆ తర్వాత ఆయన అంట మానేశారు అనుకోండి, నెంబర్ ఆయనకు నెంబర్ ఇస్తారు కదండి. అంటే తన ఓట్లో ఓడిపోయిన ఆ కసిని చూసారా, మరి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఆ కసితో తన తానే హారం చేసుకునేది. యాక్చువల్గా ఆయన పథకాలు ఆయన పెట్టుకుంటారు, రత్నాల బదులు దశరత్నం కూడా యాడ్ చేసుకుని హోదా హామీలు తెచ్చేసుకున్నట్టే మాతో కూడా ఉండదు. అలాగే అమరావతిని పోనీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 50 ఫ్లోర్లు కాకపోయినా హరిత రాజధాని కింద నడిపించుకుంటూ వెళ్ళి మెసోట్ చేసుకుని గొడవ ఉండదు. ఆయన 20 ఏళ్ళు అధికారులు ఉండేవాడిని. నేను చెప్తున్నా, ఆయనే నా అనుమానం, ఆయన వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పినట్టున్నారు, బాబు నువ్వు అధికారులు ఉంటూ ఉండవు, తర్వాత నా ఫ్రెండ్ చంద్రబాబు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, మనం ఎప్పుడో సాయం చేశాడని ఉంటారు. ఈయనే కష్టపడి 2-3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు గట్టి ఉద్యమంలో లేరు ఎప్పుడు కూడా. ఈయన ఎన్ని పొరపాట్లు చేయాలని చేసి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి వాళ్ళు పీఠం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కక్షాలు చేసిన ఒక పాజిటివ్ పాయింట్ నేను చూశానండి. ఊళ్ళల్లో మా గ్రామాల్లో జీపీలు ఉంటాయి, మిగతా పక్క గ్రామాలు ఉంటాయి. వాళ్ళందరూ 2019 జనవరి వరకు 1000 రూపాయలండి పెన్షన్ వస్తే వాళ్ళకి అధికారి వచ్చేవాడు. అధికారి కదా, గవర్నమెంట్ అధికారి. కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది తీసుకో పట్టుకొని ఎసడించుకున్నట్టు ఇవ్వటం. మీరు గమనించండి, ఆ 1000 రూపాయల కోసం. అంతకుముందు తక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు 200 నుంచి 1000 రూపాయలు పెంచారు. ఆఖరి ఎన్నికల ముందు 2000 పక్కన పెట్టింది, అది మనం పక్కన పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవ్వటం. అమ్మో మార్కెటింగ్ టెక్నాలజీ ఎవరో ఋషిరాజ్ సింగ్ అయిపోయాడు, అమ్మో జగన్ గారు చూసేస్తే మీకు 7 గంటల అమ్మ లేమా నాకు కష్టమైపోతుంది. ఏంటంటే ఇది మార్కెటింగ్ టెక్నాలజీ అవ్వచ్చు, కానీ ఆడికి ఇచ్చిన ఆత్మగౌరవం చూసారా, ఇది వ్యాలిడ్ పాయింట్, మిస్ అవ్వద్దండి. ఇది మనకు నచ్చినా నచ్చకపోయినా అవ్వాలా, తీసుకోరాలేరా సెక్రటరీ. గ్రామ సచివాలయాలు కూడా నేను పాదయాత్రలో ఉన్నాను పౌర నివాసితుల కోసం. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తుంటే 5 నిమిషాలు భోజనం చేసి అక్కడ కూర్చునేవాడిని నేను. ఎక్కడ గ్రామ సచివాలయాలు మీద చోట్ల నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఎన్నో వందల సేవలు పెట్టి ఒక క్యాష్ సర్టిఫికేట్ లేదా ఇంకోటి ఇంటికి తీసుకొచ్చి, అంటే అంతమంది అవసరం అనేది నేను డిబేటబుల్ పాయింట్ ఒప్పుకున్నాను. గ్రామ సచివాలయాల్లో చాలా కొంతమంది ఖాళీగా ఉంటున్నాను అనుకోండి వర్షాకాలం లేనప్పుడు. కానీ గ్రామ మహిళా పోలీసు లాగా అలా పెడతాం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండి. కానీ ఇప్పుడు మీకు 4వ పాయింట్ నేను చెప్పేది, 5వ పాయింట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం తెలుసా మీకు? సర్పంచులు 75-80% వైకాపా వాళ్ళే, జడ్పీటీసీలు వాళ్ళే, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా నాతో అందరూ చెప్పలేదు, కానీ మా సమావేశం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ మీరు ఏ పార్టీ అన్నా వైకాపా. కానీ ఏం మాకు దిక్కు ఇలా అయిపోయింది ఏంటి మాకు అధికారులు ఏంటంటే, అధికారులు ఎగ్గినోడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, ఉన్నా ఏమంటే అదొకటి ఇవ్వండి ఇది ఇప్పించున్నారు, మొత్తం వాలంటీర్లు చేస్తున్నారు వర్క్. ఈ అధికారం సర్పంచులకు కానీ జడ్పీసీలో ముందే వర్క్ లేదనుకోండి, వాళ్ళకి ఎందుకు లేని పరిస్థితి. ఇంతకుముందు ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఏకపక్షమే కదా, ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆళ్ళలో 10-50 లక్షలు ఇచ్చేవారు అనేది కొంత అందరూ తీసుకుంటాను కాదు. ఇప్పుడు ఏమీ లేకుండా ఏకపక్షం అయిపోయింది. అలా లేదు, గౌరవపక్షం లేదు ఈ విధంగా. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇంకో ముఖ్యమైన కారణం తన వర్గంతో సహా అక్కడ కూర్చునే జడ్పీటీసీలు వీళ్ళందరూ వ్యతిరేకం చేయటం. అంటే దీనికి కారణం అంబికా దర్బార్ బత్తి. అంబికా దర్బార్ బత్తి అంటే చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదంట. అంటే అంబికా కృష్ణ గారు చూస్తారేమో, మీ మీదని కాదండి. భగవంతునికి భక్తునికి అనుసంధానం దర్బార్ బత్తి లాంటి ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేదా సర్పంచులు నాగేందుకు, నేను డైరెక్ట్ వాటర్ని కాపాడే ఈ వాలంటీర్లు అనుకున్నారు. ఆయన అయిపోయాక అనుకుంటారు చేసింది. దీనివల్ల ఏమైంది, మంత్రులు కూడా నేను పేరు మా గోదావరి జిల్లాలో మంత్రి గారు కూర్చుంటే 2 సంవత్సరాల వరకు ఆయన ధర్మ దర్శనం తప్ప ప్రత్యేక దర్శనం స్పెషల్ దర్శనం లేదంట. శ్రీవాణి స్కీమ్ కూడా పెట్టలేదు దీనికి కలవడానికి ముఖ్యమంత్రిని. ఈ అహం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇంకో కారణం అనేది, తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి, ఆయన అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కానీ లేదా ఐటీ పర్సన్ కానీ డెవలప్మెంట్ చేయడంలో ఎక్కడ ల్యాకింగ్ లేదండి. ఆయన ఓడిపోవడానికి కారణాలు ఒకటేంటంటే ఏది మన దళిత బంధు ఒకటిను 2 బెడ్రూమ్ హౌస్లు 5% నుంచి 90% ఇవ్వకపోవడం సాధ్యం కాదండి. అది దానికన్నా ఎక్కువగా ప్రజల్లో కలగకపోవటం,
తాను ఒక అహంతో నా ఓన్ కానీ అహంతోని కాళేశ్వరం కూడా పాయింట్స్ ఉన్నాయి. ఈ అహం ఆయన వాడదీసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక ఒక కాన్ఫిడెన్షియల్గా ఉన్న ఈ విషయాలను తెలియజేసే మనిషి లేకపోతే కనుక ఆ అహంకారమే ఆయన ఓడించడానికి ఒక కారణం. ఇలాగా చెప్పుకుంటా పోతేయండి. అలాగే నెక్స్ట్ బీజేపీ డీజీపీలు మార్చడం లాస్ట్ మీట్లో ఒక ఫైనల్ ఇది. కానీ వీటి కంటే ఎక్కువ రైతు మీకు చెప్పాను అది ల్యాండ్ దీని మేనిఫెస్టో వాళ్ళు మేనిఫెస్టోలో ఏం చదువుతుంది అది ఏం లేదు, ఏం చదవాలన్నా మేనిఫెస్టో అనుకుంటున్నారు వాళ్ళు. అందువల్ల అది గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ను 100 సీట్ల నుంచి తెలుగుదేశాన్ని ఎంతకు తీసుకెళ్తున్నా, 15 సీట్ల 20 సీట్ల ఏమైనా గేట్లు దిగిపోతే మిగతా వెళ్తుందేమోనని అనిపిస్తా ఉంది. అందువల్ల ప్రభుత్వం కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడానికి ఒకటి అసాధ్యం. ఇప్పుడు రాజకీయాల్లో అన్నీ వచ్చిన ఆయన నెగ్గటం అనేది ఒక అద్భుతం అండి. నెగ్గకూడదని నేను ఎందుకంటాను, రాజకీయాలు ఏదైనా సాధ్యమేనండి. అద్భుతం జరగకపోతే అన్ని దారిలో ముసుగుపోయింది ఆయన గెలవడానికి. ఆఖరికి అన్ని దారిలో అద్భుతం జరిగి నెగ్గితే నెగ్గొచ్చండి, అది కూడా చెప్తున్నాను. అద్భుతం జరగాలి. ఎప్పుడో జరిగింది, 50 ఏళ్ల క్రితం జరిగింది, 100 సంవత్సరాల క్రితం వస్తే జరుగుతుంది. అందువలన దయచేసి పందాలు వేసుకోమాకండి ఎవరు కూడా. ఇది మంచి పద్ధతి కాదు, అది నేరం కూడా. దాంతోపాటు జీవితాలు పాడు చేసుకోమాకండి. మీరు అందుకని అది చెప్తా ఉన్నాను. రాష్ట్రం కోసం రేపు పొద్దున ఎవరైతే మేము ఒకటే చెప్పి రాష్ట్రంతో ప్రచారం చేశాను. రాష్ట్రం వాళ్ళు తిరిగాం, నీతి నిజాయితీ నిబద్ధతను అభ్యర్థులనే గెలిపించండి అని తిరిగాం. రాష్ట్రం అంతా తిరిగాం. ఈసారి స్పందన తక్కువ ఉంది. ఇంతకుముందు 99 2005 2014 అయితే 2018 హోర్డింగ్స్ పెట్టించాను, 2014 పుస్తకాలు పంపించాను. అవినీతి పనులు కనుక మీరు ఎన్నుకోవద్దు, దూరం పెట్టండి. నేర చేతులను దూరం పెట్టండి. భౌతిక దాడులను పాల్పడే వాళ్ళకు కూడా ఖచ్చితంగా దూరం పెట్టండి.